టాప్ 5 బెస్ట్ మొబైల్స్ గురించి చెప్తా గైస్. ప్రెజెంట్ మనకి 25,000 రూపీస్లో చాలా మొబైల్స్ అనేవి ఉన్నాయి. వీటిలో ది బెస్ట్ 5 మొబైల్స్ గురించి చెప్తా. అది కూడా మనకి 25,000 రూపీస్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అని చెప్పొచ్చు. ఈ 5 మొబైల్స్ కూడా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్ ఈ 25,000 రూపీస్లో ఉన్న టాప్ 5 బెస్ట్ మొబైల్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ మొబైల్ గైస్, మీరు ఒకవేళ తక్కువ రేట్లో ఒక మంచి కర్వ్ డిస్ప్లే మొబైల్ కొనాలనుకుంటే ఇది వచ్చేసి ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ మొబైల్ వచ్చేసి ఐక్యూ Z9s 5G గైస్. ఇది మనకు ఐక్యూ నుంచి రీసెంట్గా లాంచ్ అయిన కొత్త మోడల్ అని చెప్పొచ్చు. దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది గైస్. ఇది వచ్చేసి మనకు కర్వ్ డిస్ప్లే. ఇది చాలామంది తక్కువ రేట్లో కర్వ్ డిస్ప్లే కొనాలనుకుంటుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక మంచి డీల్ అని చెప్పొచ్చు. డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంది గైస్. దీంట్లో కలర్స్ కానీ పీక్ బ్రైట్నెస్ అన్నీ కూడా బాగున్నాయి. ఓవరాల్ వచ్చేసి ఈ బడ్జెట్లో ఒక మంచి కర్వ్ డిస్ప్లే మొబైల్ అని చెప్పొచ్చు ఈ ఐక్యూ Z9s. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ వచ్చేసి 50 MP సోనీ IMX882 సెన్సార్ అనేది యూజ్ చేసినారు. ఇది మనకు OS కూడా సపోర్ట్ చేస్తుంది గైస్. దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ కెమెరా వస్తుంది. సెకండ్ కెమెరా వచ్చేసి 2 MP ఉంటుంది. మనకు అది ఉన్నోటే లేకున్నోటే. మెయిన్ కెమెరా మాత్రం దీంట్లో మనకు సోనీ కెమెరా యూజ్ చేసినారు. దీంట్లో ఫొటోస్ కానీ వీడియోస్ కూడా మనకు చాలా బాగా వస్తాయి. సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7300. ఇది వచ్చేసి ఈ బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మరి హెవీ గేమింగ్ అయితే ప్రాసెసర్ పనికిరాదు గైస్. చాలామంది గేమ్స్ ఆడేకి ఒక మొబైల్ కొంటుంటారు. అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ మొబైల్ అంతా సెట్ కాదు. మీరు క్యాజువల్ గేమింగ్ అనేది ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ, పబ్జీ ఇట్లా మీరు స్మూత్ ఎక్స్ట్రీమ్స్ ఆప్షన్స్లో కూడా ఆడుకోవచ్చు. ప్రాసెసర్ మాత్రం ఒక డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఇది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5500 mAh వస్తుంది గైస్. బ్యాటరీ బ్యాకప్ మాత్రం మనకు చాలా బాగా ఇచ్చినారు. 5500 mAh అంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్లోన. దాంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ బ్యాకప్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా రెండు కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో స్పీకర్స్ వచ్చేసి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి గైస్. మొత్తం మనకు 2 స్పీకర్స్ ఉంటాయి. సౌండ్ క్వాలిటీ కూడా మనకి బాగానే వస్తుంది దీంట్లోన. దీంట్లో డిస్ప్లే బాగుంది, కెమెరా బాగుంది, బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్, డబల్ స్పీకర్స్ అన్నీ కూడా బాగున్నాయి. మీరు ఒకవేళ గేమింగ్ ఆడారంటే మాత్రం ఇది ఒక బెస్ట్ మొబైలే. మీరు ఒకవేళ గేమింగ్ ఆడతారంటే మాత్రం అంత సెట్ కాదు. ఇప్పుడు దీని మొబైల్ ప్రైస్ వచ్చేసి మనకు 8GB RAM 128 వచ్చేసి 20,000 రూపీస్ పెట్టినారు. 256 వచ్చేసి 22,000 రూపీస్ పెట్టినారు గ్యాస్. ఈ మొబైల్ మీద మనకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మనకి క్రెడిట్ కార్డ్ ఆఫర్ వాడితే 1,500 రూపీస్ మనకు ఇన్స్టెంట్ తగ్గుతుంది. మనకు అప్పుడు ఇది బేస్ వేరియంట్ వచ్చేసి 8GB RAM 128 వచ్చేసి జస్ట్ 18,500 వస్తుంది గ్యాస్. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ వచ్చేసి OnePlus నుంచి గ్యాస్. ఇది వచ్చేసి మనకు ఒక బెస్ట్ అండర్ రేటెడ్ మొబైల్ అని చెప్పొచ్చు. దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. ఈ మొబైల్ వచ్చేసి OnePlus Nord CE4 5G గ్యాస్. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్గా దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 120Hz సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది. ఇది మనకు కర్వ్ డిస్ప్లే అయితే కాదు గ్యాస్. ఇది వచ్చేసి కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఈ డిస్ప్లే ఉండడం వల్ల మనకు మెయిన్గా గేమింగ్ ఆడే వాళ్ళకి చాలా బాగా అవుతుంది. ఎందుకంటే మీరు గేమింగ్ ఆడేటప్పుడు మనకు ఫింగర్స్ అనేది పర్ఫెక్ట్ ఉంటాయి. ఇది మనకు గేమింగ్ ఆడే వాళ్ళకి, దాంతోపాటు మూవీస్ ఎక్కువ చూసే వాళ్ళకి ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు గ్యాస్. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం మనకు 2 కెమెరాలు ఉంటాయి. ఈ 2 కెమెరాలు కూడా మనకు సోనీ కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ LYT600 సెన్సార్ అనేది యూజ్ చేసినారు గైస్. ఇది మనకు OS కూడా సపోర్ట్ చేస్తుంది. మెయిన్ కెమెరా మాత్రం మనకు చాలా బాగుంటుంది. ఎందుకంటే సోనీ సెన్సార్ కాబట్టి ఫొటోస్ కానీ వీడియోస్ కూడా మనకు చాలా బాగా వస్తాయి. సెకండ్ కెమెరా వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఇది కూడా మనకు పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది గైస్. ఇది కూడా మనకు సోనీ సెన్సారే. సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. కెమెరాస్ మాత్రం మనకు చాలా బాగున్నాయి గ్యాస్. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ అనేది యూజ్ చేసినారు. ఈ బడ్జెట్లో మాత్రం మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ గ్యాస్. ఈ బడ్జెట్లో వేరే ఏ మొబైల్లో కూడా లేదు ఈ ప్రాసెసర్ వచ్చేసి. దీంట్లో మీరు గేమింగ్ కూడా ఆడుకోవచ్చు గ్యాస్. మంచి గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఇది Snapdragon నుంచి. ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం మనకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 5500 mAh వస్తుంది బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువగానే ఇచ్చినారు. ఓవరాల్ మనకి ఈజీగా ఒక 1 day వస్తుంది. దాంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి ఏకంగా మనకు 100 watts ఇచ్చినారు గ్యాస్. ఈ బడ్జెట్లో వేరే ఏ మొబైల్లో కూడా లేదు. 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ అంటే చాలా స్పీడ్ అవుతుంది మనకు. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా వస్తుంది. ఓవరాల్ దీంట్లో సౌండ్ క్వాలిటీ కూడా మనకు చాలా బాగుంటుంది. ఇవే గ్యాస్
ఈ OnePlus Nord CE4 5Gలో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. డిస్ప్లే, కెమెరా, పర్ఫార్మెన్స్, బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్, స్పీకర్స్ అన్నీ కూడా మనకు చాలా బాగున్నాయి గైస్. ఇప్పుడు గైస్ ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ వచ్చేసి 23,000 రూపీస్కి వస్తుంది గైస్. 23,000 రూపాయలకి వస్తుంది. యాక్చువల్గా మనకి 25,000 రూపాయలకి లాంచ్ అయింది ఇది. ఇప్పుడు మనకు 2,000 రూపాయలు అనేది తగ్గించినారు. ఈ 23,000 రూపాయలకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. దాంతోపాటు గైస్ ఈ మొబైల్ మీద మనకు స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. మీరు ఈ మొబైల్ని OnePlus వెబ్సైట్లో కొంటే మాత్రం మీకు 2,000 రూపాయల బడ్స్ వచ్చేసి మనకు ఫ్రీగా ఇస్తున్నారు. ఆ బడ్స్ వచ్చేసి OnePlus Nord బడ్స్ 2R గైస్. మీరు ఒకవేళ ఇది OnePlus సైట్లో వెళ్ళి ఈ మొబైల్ కొంటే మాత్రం 2,000 రూపాయల బడ్స్ అనేది ఫ్రీగా వస్తుంది. ఇది మనకు ఇదే మొబైల్ అమెజాన్లో కూడా ఉంది. అమెజాన్లో ఈ ఆఫర్ అయితే లేదు. ఓన్లీ మనకు OnePlus వెబ్సైట్లో మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంది. దాంతోపాటు క్రెడిట్ కార్డ్ మీద మనకు 1,000 రూపాయలు అనేది తగ్గించినారు గైస్. మీరు ఒకవేళ క్రెడిట్ కార్డ్ వాడితే మనకు 22,000 రూపాయలకి వస్తుంది 8,128. అప్పుడు మనకి 22,000 రూపాయలకే మొబైల్ వస్తుంది, బడ్స్ ఫ్రీ వస్తాయి. దాంతోపాటు కార్డ్ ఆఫర్ కూడా తగ్గినట్లే. ఓవరాల్ వచ్చేసి ఒక బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు ఈ OnePlus Nord CE4 5G. నెక్స్ట్ గైస్ ఈ బడ్జెట్లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా ఫోన్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ వచ్చేసి Realme 12 Pro Plus గైస్. ఇది మనకు ఈ బడ్జెట్లో బెస్ట్ కెమెరా ఫోన్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ కెమెరా కోసమే ఒక మంచి ఫోన్ కొనాలనుకుంటే మాత్రం ఇది వచ్చేసి ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కెమెరాస్ మాత్రం మనకు చాలా బాగున్నాయి గైస్. మెయిన్గా మీరు ఒకవేళ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అట్లా ఎక్కువ తీసినట్లయితే ఇది మాత్రం మనకు చాలా బాగుంటుంది. దాంతోపాటు గైస్ రీసెంట్గా మనకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ లేదంటే యూట్యూబ్ వీడియో చేయడానికి ఒక మంచి కెమెరా ఫోన్ అని చెప్పొచ్చు ఈ Realme 12 Pro Plus. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్గా దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే వస్తుంది. ఈ డిస్ప్లే వచ్చేసి మనకు కర్వ్డ్ డిస్ప్లే గ్యాస్. దీంట్లో మనకు కలర్స్ కానీ బ్రైట్నెస్ అన్నీ కూడా మనకు చాలా బాగుంది. నెక్స్ట్ గ్యాస్ ఈ మొబైల్లో చూసిన కెమెరాస్ గురించి మాట్లాడితే మనకి ఈ మొబైల్లో మెయిన్ హైలైటింగ్ ఫీచర్సే కెమెరా గ్యాస్. ఈ మొబైల్ మనకు కెమెరాలో స్పెషల్ కెమెరా ఫోన్ అని చెప్పొచ్చు ఇది. దీంట్లో గ్యాస్ మనకు బ్యాక్ సైడ్ మొత్తం మనకు 3 కెమెరాలు ఉంటాయి. దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50MP Sony IMX 890 సెన్సార్ అనేది యూజ్ చేసినారు. ఇది మనకు OS కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి మంచి ఫ్లాగ్షిప్ సెన్సార్ గ్యాస్. మనకు ఇదే కెమెరానే మనకు OnePlus 11R కానీ 12R కానీ ఇలా మనకు చాలా పెద్ద మోడల్స్లో ఈ కెమెరా అనేది యూజ్ చేసినారు. కెమెరా మాత్రం మనకు చాలా బాగుంటుంది. దీంట్లో మెయిన్ కెమెరా గురించి మాట్లాడితే సెకండ్ కెమెరా వచ్చేసి 64MP పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అనేది యూజ్ చేసినారు. ఈ కెమెరా మాత్రం మనకు చాలా బాగుంటుంది గ్యాస్. ఈ కెమెరాలో మనకి ఇదే మనకు మెయిన్ కెమెరా అని చెప్పొచ్చు. ఈ కెమెరా ఉండడం వల్ల మనకు మెయిన్గా 120x దాకా జూమ్ చేసి కూడా మంచి ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. మీరు చాలా మొబైల్స్లో చూసే ఉంటారు 100x 50x. దీంట్లో మనకు 120x దాకా జూమ్ కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు గ్యాస్ 3x దాకా మనకు ఆప్టికల్ జూమ్ కూడా వస్తుంది. మీరు పోర్ట్రేట్ మోడ్లో కూడా మంచి ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. మెయిన్గా మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ ఎఫెక్ట్ రావడానికి ఇలా మనకు చాలా బాగా వస్తాయి గైస్ ఈ టెలిఫోటో లెన్స్ ఉండడం వల్ల. థర్డ్ కెమెరా వచ్చేసి 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది గైస్. ఇది కూడా మనకు పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. ఓవరాల్ గైస్ మీరు ఈ 25,000 రూపీస్లో మంచి కెమెరా ఉన్న ఫోన్ కోసం చూసినట్లయితే ఇది మాత్రం ఒక బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. సెల్ఫీ కెమెరా కూడా మనకు 32MP సెల్ఫీ కెమెరా వస్తుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ బ్యాక్ మంచి కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7X Gen 2 ప్రాసెసర్ గైస్. ఇది కూడా ఈ బడ్జెట్లో ఒక డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మరీ అంత సూపర్ అని చెప్పలేం కానీ ఒక మంచి ప్రాసెసర్ గైస్. దీంట్లో మనకు హెవీ గేమింగ్ అయితే ప్రాసెసర్ అంతా పనిచేయదు. మీరు జనరల్ గేమింగ్ అయితే బాగానే ఉంటుంది. నార్మల్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చిన్న గేమ్స్, ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ అనేది మనకు బాగానే రన్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది గైస్. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ బ్యాకప్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకు బాగానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా మనకి బాగానే ఉంటుంది గైస్. ఇవే గైస్ ఈ Realme 12 Pro Plusలో ఉన్న ఫీచర్స్. మనకి ఈ మొబైల్ మెయిన్గా వచ్చేసి కెమెరా కోసమే ఎక్కువ ఫోకస్ చేసి ఈ మొబైల్ అనేది లాంచ్ చేసినారు. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 8GB ర్యామ్ ప్లస్ 128GB ఇంటర్నల్ వచ్చేసి 25,000 రూపాయలు పెట్టినారు గ్యాస్. 25,000 రూపీస్. యాక్చువల్గా మనకి ఈ మొబైల్ లాంచ్ అయింది వచ్చేసి 30,000 రూపీస్కి 30,000 రూపాయల మొబైల్ ఇప్పుడు మనకు 5,000 రూపాయలు అనేది తగ్గించినారు. ఇప్పుడు మనకి 25,000 రూపాయలకి వస్తుంది ఈ Realme 12 Pro Plus. దీని మీద మనకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఇచ్చినారు గ్యాస్. 2,000 రూపాయలు మనకు కార్డ్ ఆఫర్ కూడా వస్తుంది. అప్పుడు మనకు జస్ట్ 23,000 రూపాయలకి వస్తుంది. ఈ 23,000 రూపాయల్లో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా ఫోన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ వచ్చేసి ఐక్యూ నుంచి గ్యాస్. ఇది వచ్చేసి ఐక్యూ ZNS Pro 5G గ్యాస్. దీంట్లో మనకు అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. దీంట్లో మనకు డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 120Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది. దీంట్లో మనకు పీక్ బ్రైట్నెస్ కూడా
4500 దాకా మనకు పీక్ బ్రైట్నెస్ కూడా వస్తుంది గాయ్స్. ఓవరాల్ దీంట్లో మనకు డిస్ప్లే కలర్స్, బ్రైట్నెస్ అన్నీ కూడా మనకు చాలా బాగున్నాయి. నెక్స్ట్ గాయ్స్ దీంట్లో చూసిన కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం మనకు 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX882 సెన్సార్ అనేది యూజ్ చేసినారు. ఇది మనకు OS కూడా సపోర్ట్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి 8 MP అల్ట్రావైడ్ కెమెరా గైస్. ఈ 2 కెమెరాస్ కూడా మనకు మంచి కెమెరాస్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు మెయిన్ కెమెరా సోనీ సెన్సార్ ఉండడం వల్ల ఫొటోస్, వీడియోస్ కూడా మనకు బాగానే వస్తాయి. సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 MP సెల్ఫీ కెమెరా యూజ్ చేసినారు. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి డీసెంట్ కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్. ఇది కూడా ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ గైస్. ఈ బడ్జెట్లోన మీరు ఒకవేళ గేమింగ్ కూడా బాగానే రన్ అవుతుంది. ఇది ఒక మంచి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఇది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 5500 mAh వస్తుంది. దాంతోపాటు 80 watts దాకా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకు బాగానే వస్తుంది గైస్, 80 watts. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. ఓవరాల్ గైస్ ఈ iQOO ZNS Proలో ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. మీరు ఒకవేళ గైస్ 25,000 రూపీస్లో మంచి కర్వ్ డిస్ప్లే ఉండాలి, ఒక మంచి కెమెరా, ఓవరాల్ వచ్చేసి అన్ని ఫీచర్స్ కూడా బాగుండాలంటే ఈ iQOO ZNS Pro కూడా ఒక మంచి ఆప్షన్. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి మనకు 8GB ర్యామ్ 128GB వచ్చేసి 25,000 రూపీస్ గ్యాస్. దాంతోపాటు గ్యాస్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా వస్తుంది. మనకు 2,000 రూపాయల దాకా క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా వస్తుంది. అప్పుడు ఈ మొబైల్ వచ్చేసి మనకు 23,000 రూపీస్కి వస్తుంది, 23,000 రూపాయలకి. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ వచ్చేసి ఈ 25,000 రూపీస్లో ఒక మంచి ఆల్రౌండర్ అండ్ గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ వచ్చేసి పోకో F6 5G గ్యాస్. ఈ 25,000 రూపీస్లో మంచి పవర్ఫుల్ మొబైల్ అని చెప్పొచ్చు ఇది. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్గా దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 120Hz 1.5K AMOLED డిస్ప్లే అనేది యూజ్ చేసినారు. ఈ డిస్ప్లే వచ్చేసి మనకు కర్వ్డ్ అయితే కాదు, ఫ్లాట్ డిస్ప్లే. ఈ డిస్ప్లే రెజల్యూషన్ మాత్రం మనకు చాలా బాగుంది గైస్. ఈ బడ్జెట్లో వేరే ఏ మొబైల్లో కూడా లేదు. ఏకంగా మనకు 1.5K రెజల్యూషన్తో వస్తుంది. డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంది. దీంట్లో మనకు డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది, దాంతోపాటు HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ గైస్ ఈ 25,000 రూపీస్లో ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు, వేరే ఏ మొబైల్లో లేదు. ఇప్పుడు చెప్పిన 4 మొబైల్స్తో కంపేర్ చేస్తే ఈ మొబైల్లో డిస్ప్లే అనేది మనకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ గైస్ దీంట్లో చూసిన కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ LYT600 సెన్సార్ అనేది యూజ్ చేసినారు. ఇది మనకు OS కూడా సపోర్ట్ చేస్తుంది. సెకండ్ కెమెరా వచ్చేసి 8 MP అల్ట్రావైడ్ కెమెరా గైస్. ఇది కూడా మనకు సోనీ సెన్సారే. ఈ బ్యాక్ సైడ్ మనకు 2 కెమెరా కూడా మనకు సోనీ కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. కెమెరాస్ మాత్రం మనకు చాలా బాగుంటాయి గైస్. ఇది మనకు సోనీ సెన్సార్ కాబట్టి ఫొటోస్ కానీ వీడియోస్ కూడా మనకు బాగానే వస్తాయి బడ్జెట్లో. సెల్ఫీ కెమెరా వచ్చేసి 20 MP సెల్ఫీ కెమెరా యూజ్ చేసినారు. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8S Gen 3 గ్యాస్. ఈ బడ్జెట్లో మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది మనకు స్నాప్డ్రాగన్ 8 సిరీస్ గ్యాస్. మనకు స్నాప్డ్రాగన్ 8S Gen 3 ఇది మాత్రం పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మెయిన్గా గ్యాస్ ఈ 25,000 రూపీస్లో ఒక మంచి గేమింగ్ ఫోన్ కొనాలనుకునే వాళ్ళ కోసం ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు ఈ పోకో F6. గేమింగ్లో మాత్రం మనకు చాలా బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి గ్యాస్. దీంట్లో మనకు గేమింగ్ సంబంధించిన కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉంటాయి. ఓవరాల్ గ్యాస్ ఈ బడ్జెట్లో మాత్రం ఒక మంచి గేమింగ్ అండ్ పవర్ఫుల్ మొబైల్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ మాత్రం ఇదే మనకు టాప్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో మనకు బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది గ్యాస్. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకు చాలా ఎక్కువ వస్తుంది, 90 watts అంటే మాత్రం ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. అది కూడా మనకు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది గ్యాస్. ఓవరాల్ దీంట్లో ఆడియో క్వాలిటీ కూడా మనకు చాలా బాగుంటుంది. ఇవే గ్యాస్ ఈ పోకో F6లో ఉన్న ఫీచర్స్. దీంట్లో మనకు మెయిన్గా వచ్చేసి డిస్ప్లే చాలా బాగుంటుంది, దాంతోపాటు పర్ఫార్మెన్స్ గ్యాస్. ఇవి 2 కూడా మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మీరు ఒక 25,000 రూపాయలు ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ కొనాలనుకుంటే ఈ పోకో F6 మాత్రం ఒక మంచి ఆప్షనే. ఇప్పుడు గ్యాస్ ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే 8GB ర్యామ్ ప్లస్ 256GB ఇంటర్నల్ వచ్చేసి జస్ట్ మనకు 25,000 రూపీస్కి వస్తుంది. యాక్చువల్గా మనకి ఈ మొబైల్ వచ్చేసి 30,000 రూపీస్కి లాంచ్ అయింది. ఇప్పుడు మనకు 5,000 రూపాయలు అనేది తగ్గింది గ్యాస్. జస్ట్ మనకు 25,000 రూపీస్కి వస్తుంది. దాంతోపాటు క్రెడిట్ కార్డ్ వాడితే మనకు 1000 రూపాయలు తగ్గుతుంది. మనకు అప్పుడు 24,000 రూపాయలకి వస్తుంది ఈ మొబైల్. ఈ 25,000 రూపీస్లో మాత్రం మంచి గేమింగ్ అండ్ ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇవే గ్యాస్ ఈ 25,000 రూపీస్లో టాప్ 5 బెస్ట్ మొబైల్స్. ఈ 5 మొబైల్స్ కూడా మనకి ఈ బడ్జెట్లో బెస్ట్ మొబైల్స్ అని చెప్పొచ్చు. ఈ 5 మొబైల్లో కూడా మనకు 2 మొబైల్స్ మాత్రం మనకు బెస్ట్ ఆఫర్స్లో ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి OnePlus Nord CE4 5G గ్యాస్. అది మనకు 23,000 రూపాయల్లో ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు. దాంట్లో మనకు ప్రాసెసర్, బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్, దాంతోపాటు OnePlus వెబ్సైట్లో ఉంటే బడ్స్ కూడా ఫ్రీ ఉన్నాయి.
ఓవరాల్ వచ్చేసి మనకు ఒక మంచి డీల్ అని చెప్పొచ్చు. దాని తర్వాత మనకి పోకో F6 గ్యాస్, ఇది కూడా మనకు ఒక మంచి గేమింగ్ ఫోన్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్లో. ఇవి రెండే గ్యాస్ ఈ 25,000 రూపీస్లో బెస్ట్ ఆఫర్స్ అని చెప్పొచ్చు. ఇంతే గ్యాస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ లేకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.